బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఎలా ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీ కూడా ఇన్ని సంవత్సరాలు 60-70 సంవత్సరాల్లో రకరకాల అప్ అండ్ డౌన్ చూసుకుంటూ వస్తుంది. ఇప్పుడు కొంత అప్ అండ్ డౌన్ అయితే ఉంది. ఇప్పుడు రావు బహదూర్ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్. దాని ముందు వచ్చిన పెద్ద కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే హీరోని ఒక స్టేజ్లో పెట్టగలిగిన సినిమా. కోవిడ్ అయిపోయి కూడా చాలా కాలం అయింది కదా, సో ఈ గ్యాప్ ఆఫ్ పీరియడ్ లో అర్థం కాలేదంటారా? ఓటీటీ వచ్చింది, ఏదో మనకు డబ్బులు ఇచ్చేస్తుంది అనుకున్నారు, ఏదో వెనకటి సామెత ఉంది. కానీ సినిమా ఇచ్చే ఎంటర్టైన్మెంట్ వేరు కదా. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ ఉంది, మరి ఆ సినిమాకి అందరూ ప్రేక్షకులు అంటే థియేటర్ వరకు ఎలా వెళ్ళగలిగారు? మహా అయితే గొప్ప సినిమా అయితే 3-4 వారాలు, సంగీతం ఉన్న సినిమా 3-4 వారాలు అవ్వకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. అవును, పెద్ద సినిమా వచ్చేసింది అప్పుడే. గంటలు గంటలు వెబ్ సిరీస్ చూస్తూ ఉంటారు, అంత టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అంటే గంటలు గంటలు చూస్తూ దొరికే ఎంటర్టైన్మెంట్ ఈ 2 గంటల్లో ఒక సినిమాలో ఎందుకు దొరకట్లేదు? మన మా ఇంటి బంగారం ఉందండి, యాక్చువల్గా రివ్యూవర్ పెద్ద నచ్చలేదు ఆ సినిమా. బట్ ఆ సినిమా లేడీస్ అంతా బయటకు చూశారు. ఎందుకు? ఇప్పుడు ఏడాదికి ఒకసారి అనిల్ రావుపూడి ఆ టైప్ ఆఫ్ సినిమాలు తీస్తున్నారు కాబట్టి, ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాలు తీస్తున్నారు కాబట్టి ఏడాది చూస్తున్నారండి. ఆయన నెల కూడా తీశారనుకోండి. బాలీవుడ్ టాలీవుడ్ ఇవి 2 తీసుకోండి, సో వీటి పరిస్థితి ఇవి రెండింటిని ఎట్లా కంపేర్ చేస్తారు మీరు? ఓన్లీ టాలీవుడే నడుస్తుందండి ఇప్పుడు. మన దురంధర్ 2 వచ్చింది కదా. కాదనట్లేదు, దురంధర్ 2 ఒకటి వచ్చింది, మరి ఇంకో 2వ సినిమా చెప్పండి. ప్రభాస్ గారి సినిమాలు కల్కి 2 కావచ్చు, ఫౌజీ కావచ్చు, ఎన్టీఆర్ గారి డ్రాగన్ కావచ్చు, లేదా రామ్ చరణ్ సుకుమార్ కావచ్చు, మహేష్ బాబు వారణాసి కావచ్చు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి చాలా మంది వస్తున్నారు, కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రావు బహదూర్ సినిమాని నెత్తిన పెట్టుకున్నారు మీడియా అంతను. ఆయన ఆ మేరకు రాలేదు, మా ఇంటి బంగారాన్ని పెద్దగా ఎత్తుకోలేదు, కానీ ఆడింది. ఏ మాత్రం ఎవరు అసలు పట్టించుకునే లేదు. సీనియర్ అర్జున్ సినిమా కానీ, సూర్య సినిమా కానీ అయినా ఆడేవి. అంటే దీన్ని బట్టి ఏంటి? స్టార్ హీరోల సినిమాలు అంటే ఇంకా 1000 కోట్లలోనే ఉంటాయి అనుకోవచ్చు ఇంకా ముందు ముందు. ఇంకా ఇప్పుడు నేను అంటున్న థియేటర్కి ఇప్పుడు కలిస్తే మినిమం టికెట్లు తెగుతున్నది బికాస్ ఆఫ్ ఓన్లీ హీరోస్. ఆ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదంటే అదే ఓపెనింగ్ తీసుకొస్తాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఫిల్మ్ అనలిస్ట్ విఎస్ఎన్ మూర్తి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో 2026 ఇప్పుడు జూలై, ఈ మంత్ దాదాపు 7 months అవుతుంది. ఎన్నో పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాగబంధం, లెనిన్, మా ఇంటి బంగారం, రావు బహదూర్, అవన్నీ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యాయి. జనవరి నుంచి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. పెద్ద సినిమాలు చూసుకుంటే ఇంకా ఇవన్నీ కూడా. సో ఎలా ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీ? స్తబ్దుగా ఉందంటారా? ఈ సినిమాలు నిజంగా ప్రజలను ఆకట్టుకున్నాయంటారా, ప్రేక్షకులను? సో మీకు ఎట్లా అనిపిస్తోంది? అంటే ఇండస్ట్రీ స్తబ్దుగా ఉందంటే, ఇప్పుడు ఇండస్ట్రీ కూడా ఒక రివర్ లాంటిదేనండి. ఒక రివర్ అనుకుంటే, ఒక రివర్ ఫ్లో ప్రతి చోట ఒకలా ఉండదు. ఒక స్టేజ్కి వెళ్ళి రివర్ మంచి ఫోర్స్గా వెళ్ళిపోతుంది, ఒక దగ్గర కొంచెం నెమ్మదిగా వెళ్తుంది. సో ఇండస్ట్రీ కూడా ఇన్ని సంవత్సరాలు 60-70 సంవత్సరాల్లో రకరకాల అప్ అండ్ డౌన్ చూసుకుంటూ వస్తుంది. ఇప్పుడు కొంత అప్ అండ్ డౌన్ అయితే ఉంది, కొంత అప్ అండ్ డౌన్ అయితే ఉంది. ఇప్పుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంకొక 6 months అయితే స్టేబుల్ అవుతుందేమో. అంటే ఆఫ్టర్ కోవిడ్ సిచ్యువేషన్ అనలైజ్ చేయడానికి, ప్రేక్షకుల్లో వచ్చిన టేస్ట్ మారుతున్న టేస్ట్ని, ప్రేక్షకుల్లో వస్తున్న మార్పుని, ఈ జంజీని వాళ్ళ టేస్ట్ని ఇవన్నీ అర్థం చేసుకుని, ఆ విధంగా ప్లాన్ చేసుకుని, ఆ విధంగా సినిమాలన్నీ చేసుకుని సెట్ అవ్వడానికి ఇంకొక 6 నెలలు అయితే పడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెద్ద సినిమాలు ఉన్నాయి కదా, ఇవి ఆకట్టుకున్నాయా ప్రేక్షకులని? అంటే పెద్ద సినిమాలు చిన్న సినిమాలు కాస్తే ఇవి మీరు చెప్పిన లేటెస్ట్ జూన్ జూలైలో వచ్చిన ఈ సినిమాలన్నీ కూడా డిఫరెంట్ సినిమాలు. అంటే ఈ ప్యాటర్న్లోనే ఏంటి, జనాలు ఎలాంటి సినిమాలు చూస్తున్నారు అన్నది వీళ్ళు ఆకలింపు చేసుకుని, ఇప్పుడు రావు బహదూర్ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్. నాగబంధం అనేది ఒక పెద్ద స్పాన్ మీద ఒక విజువల్ ట్రీట్ ఇవ్వడానికి ట్రై చేసిన సినిమా. మా ఇంటి బంగారం అనేది ఎప్పుడు కూడా మనం ఎంత ఫాస్ట్ ఫుడ్ తిన్నా, ఎంత డిఫరెంట్ ఎక్కడెక్కడ టేస్ట్ చేసినా, ఇంటికి వచ్చిన తర్వాత పండగ అంటే మళ్ళీ మనకి మన పులిహోర లేకపోతే బూర్లో ఇలాంటి మన ట్రెడిషన్ ఉంటుంది. సో మా ఇంటి బంగారం అలాంటి ఒక రిలీఫ్ ట్రెడిషనల్ సినిమా.
దాని ముందు వచ్చిన పెద్ది, అదొక కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే చాలా హీరోని ఒక స్టేజ్లో పెట్టగలిగిన సినిమా. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్లు. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ మన మేకర్స్ అంతా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మనం ఏమనుకుంటున్నాం కానీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కోట్ల వ్యాపారం అండి, 100 కోట్ల వ్యాపారం. సో ఈ 100 కోట్ల వ్యాపారం చేసిన వాడు ఆలోచించుకుంటూ ఉంటాడు కదా, ఏంటి జనాలు ఏం చూస్తున్నారు, ఇలా వెళ్ళి అలా వెనక్కి వచ్చేయకూడదు, మనం పెట్టిన డబ్బులు రావాలి, కొన్నవాడు రావాలి, సో ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు స్టిమ్యులేట్ అవుతున్నారు. అందులో పార్ట్గానే మెల్లమెల్లగా చేంజెస్ వస్తున్నాయి. ఓకే. సో ఇవన్నీ కూడా ఆకట్టుకోవడానికి, ఇవన్నీ సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు కోవిడ్ అయిపోయి కూడా చాలా కాలం అయింది కదా, సో ఈ గ్యాప్ ఆఫ్ పీరియడ్ లో అర్థం కాలేదంటారా? ఇది ఎలా ఉంటుందంటే ఒక సినిమా ప్లానింగ్ మామూలుగా ఏదో ప్లాన్ చేసి, కొన్ని సినిమాలు ఏదో ఇలా ప్లాన్ చేసి అలా వచ్చేసేవి కాదండి. ఒక సినిమా ప్లాన్ చేసేది ఇప్పుడు ఇదివరకు లాగా మన దగ్గర కూడా ఒక విధమైన హాలీవుడ్ మేకింగ్ స్టైల్ వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఒక 3 ఏళ్ళు దృష్టిలో పెట్టి స్టార్ట్ చేస్తారు, 2 ఏళ్ళు దృష్టిలో పెట్టి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర కూడా ఆ టైప్ ఆఫ్ ఇది వచ్చింది. ఎందుకంటే 1000 కోట్లు 500 కోట్లు బడ్జెట్, ఏ సినిమా తీయాలి, ఏం చేయాలి, దానికోసం పగడ్బందీగా స్క్రిప్ట్ అన్నీ చేస్తున్నారు. సో కోవిడ్ వచ్చి చాలా రోజులు అయిపోయిన తర్వాత కోవిడ్ ఎఫెక్ట్ మనకు తెలియడానికి కనీసం 3 ఏళ్ళు పట్టింది. ఓటీటీ ఎఫెక్ట్ మన వాళ్ళకి తెలియడానికి 2-3 ఏళ్ళు పెట్టింది. ఓటీటీ వచ్చింది, ఏదో మనకు డబ్బులు ఇచ్చేస్తుంది అనుకున్నారు, ఏదో వెనకటి సామెత ఉంది, నాన్నకు పెళ్ళి అవుతుందని కానీ సవితలు వస్తుందని తెలియదని. అలాగే ఓటీటీ వచ్చింది, డబ్బులు ఇచ్చేస్తుందంటే బాగా డబ్బులు ఇచ్చేస్తుంది అంటున్నారు. బట్ ఓటీటీ లాగా కబళించేస్తుందని తెలియలేదు. అదంతా తెలుసుకుని ఓటీటీ 2 రకాల మైనస్ చేసింది. ఒకటి ఏంటంటే జనాల్ని థియేటర్ రాకుండా చేయడం ఒక పార్ట్. పోనీ సరే, దాన్ని మనం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా, ఒక విజువల్ స్పాన్ ఉన్న సినిమా ఇస్తే థియేటర్ జనాలు వస్తారు, అక్కడ వరకు మనకు ఛాన్స్ ఉంది. బట్ జనాలకి డిఫరెంట్ సినిమాని పరిచయం చేసింది, వరల్డ్ సినిమాని పరిచయం చేసింది. అరే మలయాళం సినిమా చూడరా, ఏం సినిమాలు తీస్తున్నారా, మలయాళంలో కన్నడలో ఏం సినిమాలు తీస్తున్నారా, హాలీవుడ్ సినిమా ఎలా ఉందిరా, ఇలాగ వాళ్ళు ఆలోచించి స్టేజ్కి తీసుకొచ్చింది. ఇది పెద్ద డ్యామేజ్. అంటే ఒక థియేటర్కి వెళ్ళకపోవడానికి ఓన్లీ ఓటీటీ ఇంపాక్టేనా, లేకపోతే అంటే మంచి ప్రేక్షకులను ఆకట్టుకునే కథలు రాకపోవడం? ఎందుకంటే ఒకప్పుడు మీరు చూసుకోండి, అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ టైంలో కానీ, అంటే రీసెంట్ వరకు కూడా ఒక డికేడ్ బ్యాక్ వెళ్తే కూడా ఒక సండే వచ్చిందంటే, వీకెండ్ వచ్చిందంటే కానీ ఇంట్లో హౌస్ వైఫ్ని తీసుకొని ఫ్యామిలీ మొత్తము, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ థియేటర్స్కి వెళ్ళేవాళ్ళు, కృష్ణ గారి వాళ్ళ సినిమాలు ఆస్వాదించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి రోజులు లేవు, ఓన్లీ ఓటీటీ ఇంపాక్టా? అంటే ఇక్కడ అదొకటే కాదండి, మనం ఎంతసేపు ఓటీటీ మీదే చూస్తున్నాం, కానీ ఇవాళ వన్స్ అపాన్ ఎ టైం సినిమా ఒకటే ఎంటర్టైన్మెంట్ మనకి, మనందరికీ కూడా. అవును. సండే వస్తే ఏం చేయాలి, ఫస్ట్ సినిమాకి వెళ్దాం, హోటల్లో భోజనం చేద్దాం, ఇంటికి వద్దాం, ఇది కదా ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే. ఇప్పుడు ఇవాళ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా వేసి వచ్చేసాయి. మీకు తెల్లారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు 10 కొత్త హోటల్ రీల్స్ వస్తాయి. మీరు బకెట్ లిస్ట్లో పెట్టుకుని మీరు వెళ్ళేసరికే 10 ఆదివారాలు అయిపోతాయి. ఈలోగా మరో 10 వస్తాయి. ఎక్కడో చీరల షాప్ కొత్త వచ్చింది అంటుంది, లేదా ఎక్కడో కొత్త టెంపుల్ చూపిస్తాడు ఇన్స్టాగ్రామ్లో. మీ బకెట్ లిస్ట్లో ఇవన్నీ పెరిగిపోతుంటాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే సినిమా అనేది థియేటర్కి వెళ్ళడం మీ బకెట్ లిస్ట్లో లాస్ట్కి వెళ్ళిపోతుంది. చాలా రకాల ఎంటర్టైన్మెంట్. అదే మాల్కి వెళ్ళి చాలా రోజులు అయింది కదా, ఈ లోపల 4-5 వారాలు అయిపోతుంది. అరే 4-5 వారాలు అయిపోయింది మాల్కి వెళ్ళి, ఒకసారి మాల్కి వెళ్దాం. సో ఎంటర్టైన్మెంట్ వేస్ చాలా వచ్చేసే మల్టిపుల్. కానీ సినిమా ఇచ్చే ఎంటర్టైన్మెంట్ వేరు కదా. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ ఉంది, మరి ఆ సినిమాకి అందరూ ప్రేక్షకులు అంటే థియేటర్ వరకు ఎలా వెళ్ళగలిగారు? మీకు అదే చెప్తున్నానండి. ఒకప్పుడు చూసుకుంటే ఒక వేటగాడు, అడవి రాముడు దగ్గర నుంచి చూసుకుంటే వాటికి వచ్చిన ఫుట్ఫాల్స్ లెక్కేసుకుని, ఇప్పుడు ఇవాళ టికెట్ రేట్లు లెక్కేసుకుంటే రావాల్సిన అమౌంట్ కన్నా కూడా ఇప్పుడు మనకి అమౌంట్ కనిపిస్తుంది 1000 కోట్లు. బట్ 1000 కోట్లు కంపేర్ టు ఒకప్పుడు ఎన్ని కోట్లు. ఆ ఫుట్ఫాల్స్ ఇంకా ఇక్కడ 3 వారాలు 4 వారాలు మించి ఆడట్లేదు. మహా అయితే గొప్ప సినిమా అయితే 3-4 వారాలు వాళ్ళకి తెలిసిపోతుంది కదా. ఇప్పుడు సంగీతం ఉన్న సినిమా 3-4 వారాలు అవ్వకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. అవును. పెద్ద సినిమా వచ్చేసింది అప్పుడే, వాళ్ళకి ఒక ఐడియా వచ్చేసింది కదా 4 వారాల్లో సినిమా వచ్చేస్తుందని. సో అందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్తే ఇంట్లో పది మీకు 1000-1500 అవుతుంది.
అవి 15 మంది వెళ్తే బయటకు వెళ్ళి ఒక మంచి కొత్త హోటల్లో భోజనం చేయొచ్చు కదా, ఇది ఓటీటీలో చూసేసుకోవచ్చు కదా. ప్రయారిటీలు అంటే అందరూ అనట్లేదు, అదే మైండ్ సెట్లు రకరకాలుగా డివేట్ అయిపోతున్నాయి, మారిపోతున్నాయి. అందరూ ఒకలా ఆలోచించట్లేదు, ఇప్పుడు వేసి ఆలోచిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇట్లాగే అనుకుంటే ఇంకా ఎంటర్టైన్మెంట్స్ చాలా చాలా వస్తాయి. అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? థియేటర్ రప్పించాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒకటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చూపించాలి, విజువల్ ఎక్స్పీరియన్స్ చూపించాలి, స్పాన్ పెంచాలి, ఇవన్నీ చూస్తున్నారు. ఇప్పుడు వారణాసి సినిమా ఇప్పటి నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. ఎందుకు? రాజమౌళి, మహేష్ బాబు పెద్ద స్పాన్ మొత్తం వరల్డ్ మొత్తం షూట్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా మనకు ఖచ్చితంగా 1000 రూపాయలు కాదు 2000 అయినా థియేటర్లో చూడాలి. దాన్ని పెట్టేసుకున్నాం ఆల్రెడీ లిస్టులో. పెద్ద సినిమా రామ్ చరణ్ చాలా పెద్దగా తీస్తున్నారు, ఏదో సంథింగ్ డిఫరెంట్ తీస్తున్నారు, దాన్ని థియేటర్లో చూద్దాము. తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ చిన్న సినిమా దగ్గరికి వచ్చేసరికి అందరూ ఇచ్చి యునానిమస్గా బాగుంది 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 అని అంటే అప్పుడు వెళ్తున్నారు. ఓకే, కరెక్టే, అప్పుడు కదులుతున్నారు. మరి ఓటీటీ ఇంపాక్ట్ ఒక్కొక్కసారి ఒక్కోలా మాట్లాడతారు. ఈవెన్ నిర్మాతలు కూడా అంటే ఏదైనా సినిమా తీస్తూ ఉన్నప్పుడు ఓటీటీకి ఇవ్వద్దు, ఓటీటీ వల్ల నష్టాలు అంటారు. కానీ వాళ్ళే ఫస్ట్ 1 monthలోనే సేల్ చేసుకుంటారు కదా. కాదండి, ఇప్పుడు ఇవ్వకుండా ఉంచుకోలేరు కదా, ఇవ్వకుండా ఉంచుకోలేరు. కానీ ఫైట్ చేస్తుంది కూడా వాళ్ళే కదా. ఫైట్ చేసిన వాళ్ళు ఏం ఫైట్ చేయట్లేదే. ఓటీటీ ఇంకా అది ఫైట్ చేయడానికి ఏం లేదు, ఓటీటీ ఆల్టర్నేటివ్ ఇవ్వాల్సిందేనండి. అయితే వాళ్ళు రేట్లు ఎక్కువ ఇస్తారా తక్కువ ఇస్తారా, వాళ్ళు ఆ కార్పొరేట్ వ్యూహాలన్నీ ఉంటాయి. ఆ కార్పొరేట్ వ్యూహాల్లో న్యాచురల్గా దాన్ని ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. దాంట్లో చిక్కుని అందుకని ఏం చేస్తున్నారు, ఓటీటీ రేట్ కూడా ఎక్కువ రాబట్టుకునే విధంగా కాంబినేషన్ సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అనురాగపుడి ప్రభాస్ అనగానే ఓటీటీ వాడు క్రేజ్ ఉంటుంది కదా, అప్పుడు కొంచెం ఎక్కువ రేంజ్ వస్తుంది కదా. ఎన్టీఆర్ త్రికరణ శ్రీనివాసు అలాగానే ఓటీటీ వాడు. సో ఇప్పుడు కాంబినేషన్ ఎలా సెట్ చేసుకుంటారంటే, ఓటీటీ వాడు కూడా కాదనలేని, ఓటీటీ వాడు కూడా బేరం ఎక్కువ ఆడలేని కాంబినేషన్ సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకుంటున్నారు. ఓకే, మరి పెద్ద సినిమాలు ఓటీటీలోకి వచ్చిన ఏ సినిమాలైనా ఓటీటీలోకి వచ్చినా కానీ ఇంట్లోనైనా కానీ ఓటీటీలో ఆ సినిమాలు చూస్తూ ఉన్నారా? యాక్చువల్గా చెప్పాలంటే కోవిడ్ టైంలో ఓటీటీ మనం అలవాటు పడింది, ఓటీటీ బాగా అలవాటు పడిపోయాం, విపరీతంగా చూసాం. కానీ రాను చెప్పాలంటే ఓటీటీలో కూడా వ్యూవర్షిప్ తగ్గుతోంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి ఏంటంటే రాను ఓటీటీ మెంబర్షిప్లు అవి కూడా కామన్ మ్యాన్కి అందుబాటులో లేకుండా అయిపోతాయి. ఒకప్పుడు మీరు ఒక అమెజాన్ ప్రైమ్, ఒక నెట్ఫ్లిక్స్ ఉంటే మీకు ఫోన్ చేసి వాట్సాప్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపించమంటే పంపిస్తే అందరూ లోడ్ చేసి 5 members చూసుకోవచ్చు. 5 లెక్క జమలేక చూసేవాళ్ళం అమెజాన్ ప్రైమ్. ఇప్పుడు వాడు ఒక మొబైల్లో చూసుకుంటావా, ల్యాప్టాప్లో చూస్తావా, టీవీలో చూస్తావా, ల్యాప్టాప్ టీవీ చూస్తావా, టీవీ మొబైల్లో చూస్తావా, ఇలా రకరకాల కాంబినేషన్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. అవును, ఏమవుతుంది, మంత్లీ సబ్స్క్రిప్షన్ పెట్టేశారు. మంత్లీ సబ్స్క్రిప్షన్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 199 రూపీస్ 200 రూపీస్ నెట్ఫ్లిక్స్ అనుకుందాం మంత్లీ సబ్స్క్రిప్షన్. ఈ నెల కట్టాం, 4 నెలలు కట్టడం ఆపేసి 5వ నెల మొత్తం సినిమాలు వచ్చిన తర్వాత 5వ నెలలు కట్టేసి ఒక 4-5 రోజులు పాటు అన్ని సినిమాలు చూసేసి ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అంటే కంట్రోల్. ఎందుకంటే ఇప్పుడు డబ్బు అన్నది చాలా కష్టమైంది. ఇప్పుడు ఇవాళ ప్రపంచం ఎలా ఉందో తెలిసిందే. మనీ సర్క్యులేషన్ అంతా తగ్గింది, రియల్ ఎస్టేట్ తగ్గింది, అన్ని రంగాల్లోనూ కూడా తేడా వచ్చింది. జాబ్స్ తగ్గుతున్నాయి, జాబ్ కట్ వచ్చింది, రియల్ ఎస్టేట్ ఆగింది. సో అన్నిటికీ వచ్చినట్టు సినిమా వచ్చింది. జనాలు ఎవరు ఎలా వాడుకుంటారన్న దాన్ని బట్టి వాడుతున్నారు. అయితే మనకు అదృష్టం ఏంటంటే ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అతిపెద్ద కన్జ్యూమర్ మార్కెట్ మనకి. ఇది మనకు కార్పొరేట్ కంపెనీలకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, పేరుకు రూపాయి షాంపూ షాచెట్టేనా ఇండియాలో పెద్ద కన్జ్యూమర్ మార్కెట్లో కొన్ని మిలియన్ల షాంపూ ప్యాకెట్లు అమ్మితే వాడికి. సో ఆ మార్కెట్ చాలా పెద్దది అవడం వల్ల ఇక్కడ ఓటీటీ అయినా సినిమా అయినా కొంతమంది చూసినా ఎంతమంది చూసినా సో అమౌంట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అదే ఇక్కడ ఇండస్ట్రీని బతికిస్తుంది. ఓకే, ఇంకోటి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ పైన వెబ్ సిరీస్ ఇంపాక్ట్ ఎట్లా ఉంది? వెబ్ సిరీస్ చెప్తాను కదా, వెబ్ సిరీస్ కూడా పార్టే. ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్. అన్నిటికన్నా జనాలు ఇవాళ దీనికన్నా కూడా ఫ్రీ ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ అలవాటు పడ్డండి. దట్ ఈస్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. మనం అనుకుంటున్నాం కేవలం ఓటీటీ ఏదో చూస్తానికి. అసలు మీరు మీరు రోజుకి ఇన్స్టాగ్రామ్ ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారు మీరు? అసలు గ్యాప్ దొరికితే ఇన్స్టా ఓపెన్ చేయడమే. యూట్యూబ్ చూసారు కదా, ఒక ట్రైలరు ఒక టీజరు వదిలితే 10 మిలియన్లు 20 మిలియన్లు వ్యూస్ వస్తుంటే ఒక తెలుగు ట్రైలర్కి, పోనీ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
కొంత చూస్తారు 10% 20% అంటే మిగతా వాళ్ళంతా ఇక్కడ వాళ్ళే చూస్తున్నారు కదా. సో అంతమంది ఫ్రీ ఎంటర్టైన్మెంట్ కోసం అలవాటు పడుతున్నారు. ఓకే, కాదండి, నాకు ఒక విషయం అర్థం కాదు. గంటలు గంటలు వెబ్ సిరీస్ చూస్తూ ఉంటారు, అంత టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, కానీ ఒక 2 గంటల్లో ఎంటర్టైన్మెంట్ అంటే గంటలు చూస్తలో దొరికే ఎంటర్టైన్మెంట్ ఈ 2 గంటల్లో ఒక సినిమాలో ఎందుకు దొరకట్లేదు? ఎందుకు ఆకట్టుకోలేకపోతూ ఉన్నాయి? ఆకట్టుకుంటే వస్తానండి. ఇప్పుడు మన మా ఇంటి బంగారం ఉందండి, యాక్చువల్గా రివ్యూవర్ పెద్ద నచ్చలేదు ఆ సినిమా. ఎందుకు? ఒక టీవీ సీరియల్ ప్యాటర్న్లో ఉంది, కొంచెం మధ్యలో డిప్ అయింది, రివ్యూవర్కి పెద్దగా నచ్చలేదు. బట్ ఆ సినిమా లేడీస్ అంతా బయటకు వచ్చి చూశారు. ఎందుకు? చాలా కాలం తర్వాత ఎటువంటి హింస లేకుండా, పీకలు తోసేయకుండా, రక్తాలు చిందించకుండా, తెర అంతా నింపేయకుండా ప్రశాంతంగా మంచి రంగురంగుల చీరలు కట్టుకుని ఇంట్లో ఒక మధ్య తరగతి వాతావరణం, తోడుకోడళ్ళు, వాళ్ళ మధ్య చిన్న జలస్సు, ఇలా వాళ్ళకి ఒక టీవీ సీరియల్ చూపినట్టు చాలా రోజులకు వచ్చింది, వచ్చి చూశారు కదా. ఓకే, అంటే అంటే ప్రేక్షకుల నాడి తెలిసే వారిగా మీరు అంటే ఏమంటారంటే ఇలాంటివి జనాలు ఎక్కువగా కోరుకుంటున్నారు, చూడరు మళ్ళీ. అప్పుడు మళ్ళీ రొట్ట సినిమాలు అనేస్తారు. ఓకే, ఇప్పుడు ఏడాదికి ఒకసారి అనిల్ రావుపూడి ఆ టైప్ ఆఫ్ సినిమాలు తీస్తున్నారు కాబట్టి, ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాలు తీస్తున్నారు కాబట్టి ఏడాది చూస్తున్నారండి. ఆయన నెల కూడా తీశారనుకోండి, రొటీన్ అయిపోతుంది కదా. అవును. సో ఆయన ఆ జానర్ పెట్టుకుని ఆ టైంలో చూస్తున్నారు కాబట్టి మిగతా 12 నెలలు వేరే 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 సినిమాలు వస్తున్నాయి, ఎవరు అది అటెంప్ట్ చేయట్లే. మళ్ళీ ఆయన అలాంటి సినిమాతో వస్తే చూస్తున్నారు. ఓకే, అందుకని ఇక్కడ చెప్తా, దీనికి కెమిస్ట్రీ ఈక్వేషన్ లాగా ఒక ఈక్వేషన్, ఒక రూల్ లేదండి. దేని సక్సెస్ తర్వాత దాని ఈక్వేషన్ వెతుక్కోవడం, బట్ మళ్ళీ ఆ ఈక్వేషన్తో వెళ్తుంటే కుదరదు. ఒక అనలిస్ట్గా అంటే ఇన్ని హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇన్ని ఉన్నాయి, కోలీవుడ్. సో ఓటీటీలో ఎక్కువగా అంటే ఏది అట్రాక్ట్ చేస్తుంది దీంట్లో? నేను గమనిస్తుంది ఏంటంటే ఓటీటీలో యాక్షను, థ్రిల్లర్లు, ఇవి ఎక్కువ, యాక్షన్ థ్రిల్లర్లు ఎక్కువ చూస్తున్నట్టు కనిపిస్తుందండి. ఈ బాలీవుడ్, హాలీవుడ్లోనూ అంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వేరే ఉంటారు. ఒక కొంచెం అడల్టరేటెడ్, కొంచెం అలాంటి చూసేవాళ్ళు వాళ్ళ సెట్ ఆఫ్, వాళ్ళ ఓటీటీ వాళ్ళ లెక్క వేరు. రెగ్యులర్గా చూసేవాళ్ళు మాత్రం ఎక్కువ యాక్షన్లు, థ్రిల్లర్లు, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా చూస్తున్నారండి. అందుకని వెబ్ సిరీస్లు ఎక్కువ కూడా యాక్షన్ థ్రిల్లర్లే. ఇప్పుడు ఫ్యామిలీ మన్ కావచ్చు, అయితే వాటిలో కూడా అన్నింటిలో కూడా మీరు గమనిస్తే ఒక కోర్ ఎమోషన్ పాయింట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ మెన్లో కూడా ఫ్యామిలీ ఎమోషన్ కంటెంట్ వదలకుండానే వెళ్ళారండి. సో బేసిక్ ఆడియన్స్కి అక్కడ కనెక్ట్ అవ్వాలి. ఏదైనా బేసిక్గా ఆడియన్స్ కూర్చోబెట్టాలండి, వాడిని విసిగించకూడదు. ఇప్పుడు కొందరికి కొంతవరకు సెట్ అవుతుంది. ఇప్పుడు లక్కీగా ఏంటంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయనకి సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఆయన సినిమాలు అలా ఉంటాయి. అదే సినిమాని వేరే వాళ్ళు ట్రై చేస్తే అవ్వదు. రవితేజ్ ఉన్నారు, ఆయన పెట్టగారు, ఆయన సెట్ ఆఫ్ ఆడియన్స్ ఆయనకుంటారు, వేరే వాళ్ళు ట్రై చేస్తే ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్తో పాటు ఎక్స్ట్రా మళ్ళీ కొంత ఆడియన్స్ని ఆకట్టుకునే కంటెంట్ ఏమైనా ఉంటే అప్పుడు మిగతా వాళ్ళందరూ వస్తారు. ఓకే, బాలకృష్ణ గారు ఆయన సెట్ ఆఫ్ నరుకుడు, డైలాగులు, గరుపుతో పాటు కొద్దిగా ఫ్యామిలీ ఎమోషను, డాటర్ ఎమోషను, సిస్టర్ ఎమోషన్, ఇవన్నీ కొంచెం యాడ్ చేసి ప్యాక్ చేస్తే నేచురల్గా చూస్తున్నారు. ఓకే, ఇంకొకటి మంచి కథలు, కొత్త కథలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు వచ్చే సినిమాలు ఏదో అంటే పాత సినిమాలకి దగ్గరగా ఉన్నట్టు, అంటే మీన్స్ ఆల్రెడీ ఈ స్టోరీ చూసేసినట్టుగా ఉండడం. అంటే ఒక డైరెక్టర్ ఒక కొత్త కథను తీసుకురాలేకపోతున్నాడా? అంటే ఎంతని ఇప్పుడు యాక్చువల్గా చెప్తానండి, ఇప్పుడు ఎన్ని చేసినా ఎక్కడో అక్కడ కనెక్ట్ అవుతూనే ఉంటుంది. అది మహాభారతానికో, రామాయణానికో, భాగవతానికో ఎక్కడో ఒకటి కనెక్ట్ అవ్వకుండా ఏది ఉండదు. ఏ ఫ్యామిలీని తీసుకొచ్చినా ఎక్కడో ఒకటి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒకటే ఎంత కొత్తగా చెప్పగలిగాడు. తల్లి కొడుకు సంభాషణ, లేకపోతే తల్లి కూతురు సంభాషణ, తండ్రి కొడుకు సంభాషణ, ఇది ఏ కథలోనే ఉంటుంది. బట్ ఇక్కడ ఎంత కొత్తగా డైలాగులు రాశాడు, కొత్తగా దాన్ని చూపించగలిగాడు. రొటీన్ కాకుండా అన్నది అక్కడే డైరెక్టర్ తాలూకు ప్రతిభ అక్కడ ఉంటుంది, దర్శకుడి తాలూకు ప్రతిభ. ఇప్పుడు ఎక్కువగా డైరెక్టర్ ఫోకస్ అంతా ఎంతసేపు ఒక హీరోని అంటే ఎలివేట్ చేయడము, హీరోని ఇంప్రెస్ చేసే విధంగా ఫస్ట్ ఉండడం, ఆ తర్వాతే ప్రేక్షకుల ఇంప్రెషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనుకోవచ్చా? తప్పదండి అది. ఎందుకంటే ఇప్పుడు నేను అంటున్న థియేటర్కి ఇప్పుడు కలిస్తే మినిమం టికెట్లు తెగుతున్నది బికాజ్ ఆఫ్ ఓన్లీ హీరోస్. వాళ్ళ వల్లే టికెట్లు తెగుతున్నాయి. ఎందుకంటే మామూలు సినిమాలు రావట్లేదు కదా. ఇప్పుడు మొన్న రావు బహదూర్ సినిమా వచ్చింది, అందరూ అద్భుతమైన సినిమా, నాకైతే విపరీతంగా నచ్చింది. నేను రివ్యూ కూడా ఏ డ్రీమ్లో గొప్ప రివ్యూ ఇచ్చాను, అందరూ మంచి రివ్యూ ఇచ్చామన్నారు. సినిమా థియేటర్లు ఎందుకు ఆడలేదు?
సో బేసిక్గా జనాలకి ఆ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏది ఉంటే అదే ఓపెనింగ్ తీసుకొస్తుంది. సో అంతే నేను వాళ్ళు ఏం కోరుకుంటారు, ఏంట్రా మా హీరోని ఇలా చూపించావు నువ్వు, మా హీరో మామూలుగా నడుచుకొచ్చాడేంటి, గాల్లోంచి ఇలా హెలికాప్టర్ మీద దూకినట్టు తీయలేవా, లేకపోతే బిల్డింగ్ మీద దూకినట్టు తీయలేవా, ఎలివేట్ చేయలేవా అని వాళ్ళు కోరుకుంటారు. సో డైరెక్టర్ వాళ్ళని చేయాల్సిందే. ఓకే, మనం అనేయడం సులువు వాళ్ళని, అంటే మనం అంటే ఎవరైనా క్రిటిసైజ్ చేయడం సులువు, కానీ వాళ్ళకి హీరోని ఎంత ఎలివేట్ చేస్తేనే అంత క్లాప్స్ పడతాయి, రిపీట్ వస్తుంది. మంచి కథలు అండ్ డైరెక్షన్, పాటలు, మ్యూజిక్ అండ్ హీరోల అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా థియేటర్ వరకు వెళ్తోంది ఎవరు, అంటే హీరోల ఫ్యాన్సా లేకపోతే కథలు బాగుంటే ప్రేక్షకులు అక్కడ వరకు వస్తూ ఉన్నారా? ప్రస్తుతానికైతే ఏ సినిమా అయినా మహారాజు పోషకులు ప్రతి సినిమాకి మేము ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళి అనుకోండి, ఎలాంటి సినిమా అయినా శుక్రవారం నాడు రెగ్యులర్ ఆడియన్స్ ఒక 200 మంది 300 మంది ఉంటారు. వాళ్ళకి సినిమాతో సంబంధం లేదు, హీరోతో సంబంధం లేదు, దేనితో సంబంధం, వాళ్ళు ఖచ్చితంగా శుక్రవారం నాడు కొత్త సినిమా చూడాలి. అదేవిధంగా సినిమాకి ఇవాళ ఉన్న ఆడియన్స్ అరౌండ్ 25 to 35, 40 వీళ్ళు రెగ్యులర్గా ఖచ్చితంగా వస్తారండి. ఆ హీరో సినిమాగా వస్తారు, లేదు కొత్త సినిమా వాళ్ళకి ఆ హీరో నచ్చకపోయినా అసలు హీరో ఎలా చేశాడని చూడడానికి కానీ వస్తారు, వాళ్ళు వస్తారు. తర్వాత నెక్స్ట్ కథలు వచ్చేది సినిమా బాగుంటే ఇంకా అక్కడి నుంచి 1 by 1 రావాలి సార్. అందుకని ఇదివరకులా యునానిమస్ ఓపెనింగ్ రావట్లేదు ఇప్పుడు సినిమాలకి. ఓకే, ఈ 2 గంటల ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారా లేకపోతే ఏంటి? అంతే కదా, ఎంటర్టైన్మెంట్ కావాలి కదా సినిమా, బేసిక్ వాళ్ళు అదే ఎంటర్టైన్మెంట్ ప్లస్ వెర్సటాలిటీ కోరుకుంటున్నారు. మళ్ళీ వెర్సటాలిటీ లేకపోతే ఒప్పుకోవట్లేదు కొద్దిగానైనా. ఇప్పుడు పెద్ద సినిమా ఉందండి, ఎంటర్టైన్మెంట్ ప్యాటర్న్ చూసుకుంటూ ఆయన ఓ హీరో, వాడికి ఒక యాంబిషన్, ఊరికేదో రైల్వే స్టేషన్ తీసుకురావాలి, దానికోసం ఆశయం, ఆ ఆశయం కోసం ఎలా కష్టపడ్డాడు, అందులోనే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ తీసుకురావాలి, అందులోనే హీరోయిన్ బ్యాటర్ ట్రాక్ ఉండాలి, అందులోనే హీరోకి ఫ్రెండ్స్ ట్రాక్ ఉండాలి, ఇవన్నీ చేసుకురావాలి. ఓకే ఓకే, ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ ఇవి 2 తీసుకోండి, సో వీటి పరిస్థితి ఇవి రెండింటిని ఎట్లా కంపేర్ చేస్తారు మీరు? ఇప్పుడు ఓన్లీ టాలీవుడే నడుస్తుందండి ఇప్పుడు. ఓకే, మన దురంధర్ 2 వచ్చింది కదా, వన్ సినిమా వీళ్ళు వస్తున్నాయి, వచ్చింది కాదనట్లేదు, దురంధర్ 2 ఒకటి వచ్చింది, మరి ఇంకో రెండో సినిమా చెప్పండి. ఓకే, మరి రెండో సినిమా ఇంకో పేరు చెప్పండి పోనీ. రీసెంట్గా చూసాను కానీ నేమ్ గుర్తుకు రావట్లేదు. ఇప్పుడు మన దగ్గర చెప్పండి మీరు. సో ఇవాళ ఇప్పుడు ఎక్కడికైనా మన నిర్మాతలు వెళ్ళాల్సిందే. ఇప్పుడు బాలీవుడ్లో దిల్రాజు గారు వెళ్ళి సినిమాలు తీస్తున్నారా, తమిళనాడుకి వెళ్ళి సినిమాలు తీస్తున్నారు మన వాళ్ళు, తమిళ హీరోలు తీసుకొచ్చి సితారా వాళ్ళు వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారా, ధనుష్తో తీశారు, సూర్యతో తీస్తున్నారు, దుల్కర్ సల్మాన్తో తీస్తున్నారు. తమిళ హీరోలతో మన నిర్మాతలే, హిందీ హీరోలతో మన నిర్మాతలే. మలయాళం ఎందుకు వెళ్తే అక్కడ మార్కెట్ పెద్దది కాదు కాబట్టి అక్కడ వాళ్ళు మనకి ఇక్కడ తెచ్చు ఏదో చేస్తున్నారు తప్పించి, లేదంటే అక్కడ కూడా మార్కెట్ మనకు మార్కెట్ పెద్దది కావాలి. సో మార్కెట్ పెద్దది ఉంటే వెళ్తారు. మలయాళంలో ఏంటంటే చిన్న సినిమానే పెద్ద హిట్ అవుతాయి, మన వాళ్ళు అక్కడే తీస్తున్నారు. సాహు గార్పేట అక్కడ చిన్న సినిమా తీశారు, మధ్యన వాలా 2 తీశారు, పెద్ద హిట్ అయింది, డబ్బులు. సో అక్కడ డిఫరెంట్ ప్యాటర్న్ కాబట్టి. సో ప్రస్తుతానికి అయితే టాలీవుడ్ నిర్మాతలు, టాలీవుడ్ హీరోలు, టాలీవుడ్ డైరెక్టర్లు, వీళ్ళదే అప్పర్ హ్యాండ్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో చెప్పాలంటే. రాజమౌళి నుంచి కింద వరకు అందరూ కూడా. ఇప్పుడు ఈ నెక్స్ట్ 6 months ఎట్లా ఉండబోతోంది? పెద్ద స్టార్ హీరోల సినిమాలు వస్తూ ఉన్నాయి, సెటరేట్ అవుతుందండి. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లు అన్నీ కూడా బాగా కన్సాలిడేట్ అయ్యాయి, వాళ్ళకి తెలిసి వచ్చింది, హీరోలకి తెలిసి వచ్చింది. ఇప్పుడు రాబోయే సినిమాలన్నీ కూడా సరే థియేటర్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటాయో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి చూడడానికి మాత్రం ప్రామిసింగ్ ప్రాజెక్టులన్నీ కూడా. ప్రభాస్ గారి సినిమాలు, కల్కి 2 కావచ్చు, ఫౌజీ కావచ్చు, ఎన్టీఆర్ గారిది డ్రాగన్ కావచ్చు, నెక్స్ట్ ఆ తర్వాత చేయబోయే త్రివిక్రమ్ గారి సినిమా కావచ్చు, లేదా రామచంద్ర సుకుమార్ కావచ్చు, మన ఇది మహేష్ బాబు వారణాసి కావచ్చు, బాలయ్య గారు, చిరంజీవి గారు, ఇలాగా రవితేజ, వాళ్ళ ఎవరి ప్రాజెక్ట్ మీరు పట్టుకోండి, అరే ఈ ప్రాజెక్ట్ మంచి కాంబినేషన్ కదా, భలే ఉంది కదా ఈ కాంబినేషను, ప్రతిదీ కూడా థియేటర్కి రావాలి అనే ఆలోచన పుట్టించే కాంబినేషన్లు. ఇప్పుడు ఏవైతే నెక్స్ట్ కమింగ్ 6 months to 1 year లోపు ఉన్న కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి చూద్దాం అని ఫీల్ అయ్యే కాంబినేషన్. అంటే ఇప్పటికి సెట్ అయింది. ఈ సెట్ అవ్వడం ఇంకా అలా ముందుకు వెళ్ళిన కొద్దే ఇంకా పూర్తిగా అలాగా సెట్ అవుతుంది.
అప్పుడు కొంతవరకు చిన్న సినిమాలు అవన్నీ మధ్య మధ్యలో ఫిల్లర్లో వస్తుంటాయి అప్పుడప్పుడు. అవి పెద్ద బ్యానర్లు వస్తున్నాయి, కొత్త బ్యానర్లు వస్తాయి. ఇప్పుడు రావు బహదూర్ లాంటివి వస్తూనే ఉంటాయి, మా ఇంటి బంగారం, రావు బహదూర్లా వస్తూనే ఉంటాయి మధ్యలో. బట్ ఇప్పుడు కూడా ఏంటంటే జనాలకి కేవలం విజువల్ ఎక్స్పీరియన్స్ తప్ప, నాగబంధం ఇందాక మీరు అన్నారు, అది మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సినిమా. బట్ సరైన స్టోరీ స్క్రీన్ ప్లే లేకపోయింది. దానికి సరైన స్క్రీన్ ప్లే సెట్ అయితే చాలా పెద్ద సినిమా అయి ఉండేది. అంటే ఇందాక కాంబినేషన్ ఉండాలి, విజువల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళని థియేటర్లో కూర్చోబెట్టగలగాలి. ఈ మూడు సెట్ అవ్వడానికి నేను అనుకోవడం ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉన్నారు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ. అంత సులువుగా మనీ పారేసుకోవడానికి సిద్ధంగా లేరు. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి కమింగ్ ఇయర్స్ అన్నీ కూడా, నాని గారి ప్యారడైజ్ కూడా, ఇవన్నీ కూడా కాస్త ప్రామిసింగ్ ప్రాజెక్టులు. ముందు జనాల్ని థియేటర్కి ఓపెనింగ్కి తీసుకొచ్చే ప్రాజెక్టులు, ఆ తర్వాత థియేటర్లో జనాల్ని ఎలా చేయడం డైరెక్టర్ పార్ట్. ప్రొడ్యూసర్ వరకు ఆయన బాగా ప్లాన్ చేసుకున్నాడు, డైరెక్టర్ని హీరోని కూర్చోబెట్టాడు, మంచి కథ సెట్ చేశాడు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు, తీస్తున్నారు. సో అది నిలబెట్టుకోవడం అన్నది ప్రేక్షకులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. రేపు ప్యారడైజ్ ఎప్పుడు వచ్చినా థియేటర్కి వస్తారు, ఫౌజీ ఎప్పుడు వచ్చినా థియేటర్కి వస్తారు, ఏ సినిమా వచ్చినా థియేటర్కి వస్తారు. బట్ థియేటర్కి వచ్చిన వాళ్ళని సాటిస్ఫాక్టరీగా బయటికి పంపించడం ఇంకా అక్కడి నుంచి డైరెక్టర్ బాధ్యత. సో సెట్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే భయం ఒకటి వచ్చింది డైరెక్టర్లకు కానీ హీరోలకు కానీ అందరికీ కూడా, ప్రొడ్యూసర్లు కానీ. ఎంత ధైర్యం వస్తుందో అంత భయం కూడా వస్తుంది. తేడా కొడితే ఎక్కడ ఉంటాం, వేల కోట్ల బడ్జెట్లు పెడుతున్నారు కదా ఉంటాం. అసలు ఆ భయంతో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కమింగ్ ఇయర్స్ అన్ని కూడా బాగుంటుంది. ఎప్పుడైతే అలా ఉందో ఓటీటీ వాళ్ళు కూడా కొంచెం చేంజ్ అవుతారు. వాళ్ళు కూడా రాను ఇంకా సబ్స్క్రిప్షన్లు వాళ్ళు పెంచుకుంటూనే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం అప్పుడు పెద్ద ప్రాజెక్ట్ వస్తే రూపాయి ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తారు. వాట్ అబౌట్ చిన్న సినిమాలకు మాత్రం మస్ట్గా స్టోరీ బాగుంది. అంటే చాలా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి చాలా మంది వస్తున్నారు, కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయండి. అవకాశం తీసుకున్న డైరెక్టర్ల మీద చిన్న సినిమా తాలూకా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నిర్మాత ఒక 10 కోట్లు 8 కోట్లు 7 కోట్లు పెట్టి పాపం ఒక కొత్త దర్శకుడిని నమ్మి, ఒక కొత్త కథను నమ్మి ఇచ్చినప్పుడు ఆ దర్శకుడు దాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. నిర్మాత నమ్మినప్పుడు బడ్జెట్ దాటించకుండా వెళ్ళాలి. చాలామంది కొత్త దర్శకులు దిగిన తర్వాత బడ్జెట్ని వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల కావచ్చు, లేకపోతే కంట్రోల్లో లేకపోవడం వల్ల కావచ్చు, బడ్జెట్లు దాటిపోతూ ఉండడం వల్ల చిన్న సినిమా, లేదంటే చిన్న సినిమాకి ప్లాన్డ్గా జాగ్రత్తగా తీసుకుంటే ఒక 7-8 కోట్లు 10 కోట్లలో తీసుకోగలిగితే అట్లీస్ట్ ఓటీటీ నుంచి 2-3 కోట్లు పెద్ద ఎక్కువ రాకపోయినా అన్నీ కలిపోతే నుంచి సినిమా ఎప్పుడైతే బాగుంది జనాలు వస్తారు కదా, దానికి కూడా వస్తున్నారు కదా. బాగుంది అనిపిస్తే గ్యారెంటీ వస్తున్నారు. అసలు ఏ పబ్లిసిటీ అవసరం లేకుండా వస్తున్నారు. మన జనాల్ని తప్పుపడడానికి లేదండి అసలు. ఏ పబ్లిసిటీ లేకుండా ఆ మధ్యన సూర్య వచ్చిన వీరభద్రుడి సినిమా హ్యాపీగా చూశారు అందరూ. ఏ పెద్ద పబ్లిసిటీ చేయలేదు, ఒక 10% పబ్లిసిటీ చేస్తుంటారు. మన సినిమాలతో పోల్చుకుంటే 10% పబ్లిసిటీ చేస్తుంటారు. ఆ తర్వాత వచ్చిన మన సీనియర్ అర్జున్ సినిమా వచ్చింది, దానికైతే 1% పబ్లిసిటీ లేదు. చూసారు థియేటర్లో జనాలు. ఇవాళ మీకు వాట్సాప్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, ఏదో మీడియా వాళ్ళే రివ్యూలు రాయాలి, వీళ్ళు రివ్యూలు ఎక్కలేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మీరు వెళ్ళి మీ సినిమా చూసి రాగానే మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనో మీ ఫ్యామిలీ గ్రూప్లో వాట్సాప్ పెడతారు, ఇప్పుడే సినిమా చూసాను పెద్ద బాగాలేదు, ఇప్పుడే సినిమా చూసాను బాగుందని. ఆ 1 లైన్ మీ రివ్యూ అది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఖాళీగా కూర్చున్న వాళ్ళందరూ ఫేస్బుక్లో పెట్టేస్తున్నాడు, ఇవాళ చూసాను ఇలా ఉంది అలా ఉంది బాగుంది. ఇది ఇలా రీచ్ 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 వెళ్ళిపోయి ఆ సినిమా నిలబెడుతుంది. కరెక్ట్. ఆ సినిమా పాడు చేసినదే నిలబెట్టినదే. మనం అనుకుంటున్నాం ఏంటి, ఇక్కడ ఇండస్ట్రీలో కూర్చుని ఒక 100 ట్వీట్లు వేసుకుని 100 ఇన్స్టా పోస్టులు వేసుకుని యూట్యూబ్లో రీలోడ్ చేసుకుని ప్రెస్ మీట్ ఇంటర్వ్యూ ఇస్తే అయిపోతుంది అనుకుంటున్నాం. అది కాదు, అది సినిమా కంటెంట్ మెయిన్. ఇక్కడ ఎన్ని మాట్లాడినా బేసిక్గా వెళ్ళాల్సింది డిజిటల్ మౌత్ టాక్. ఇదివరకు మౌత్ టాక్ అన్నారు, ఇవాళ డిజిటల్ మౌత్ టాక్ ఏంటంటే త్రూ వాట్సాప్, వాళ్ళ పోస్టుల ద్వారా. అవును కరెక్టే. సింపుల్ చెప్తున్నా కదండి. ఇప్పుడు రావు బహదూర్ సినిమాని నెత్తిన పెట్టుకున్నారు మీడియా అంతను, ఆయన ఆ మేరకు అది ఆడలేదు. మా ఇంటి బంగారాన్ని పెద్దగా ఎత్తుకోలేదు, కానీ ఆడింది. ఏ మాత్రం ఎవరు అసలు పట్టించుకునే లేదు. సీనియర్ అర్జున్ సినిమా కానీ సూర్య సినిమా కానీ అయినా ఆడేవి. అంటే దీన్ని బట్టి ఏంటి, ఇక్కడ రివ్యూలు ఈ విత్ ఇన్ హైదరాబాద్ స్పాన్లో జరిగేదానికన్నా కింద గ్రౌండ్లో జరిగేది ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. అది గమనించుకోవాలి మేకర్లు. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి, కంటెంట్ క్వాలిటీ పెంచుకోవాలి.
ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు అంటే ఇంకా వేల కోట్లలోనే ఉంటాయి అనుకోవచ్చు ఇంకా ముందు ముందు ఇంకా వేల కోట్లు అంటే తప్పదు కదండి. ఇంకా ఇప్పుడు వాళ్ళ రెమ్యునరేషన్లే అక్కడ రెమ్యునరేషన్ దగ్గరే 100 కోట్ల పైన అయిపోతుంది. డైరెక్ట్ రెమ్యునరేషను మిగతా రెమ్యునరేషన్ అన్నీ కలిపి 170 కోట్లు 180 కోట్లు అక్కడే అయిపోతున్నాయి. ప్రొడక్షన్ మరి 150 కోట్లు వేసుకుని 300 కోట్లు అయిపోతుంది కదా, 400 కోట్లు లేకుండా అవ్వదు. అది ఆ సెట్ మారి ఇప్పుడు ఓటీటీ నుంచి ఇందాక మీకు చెప్పినట్టు ఇప్పుడే సెట్ అవుతూ మెల్లిగా దగ్గరికి వచ్చిందండి. ఇంకా కన్సాలిడేట్ అయింది. రాబోయే 1 year మంచి ప్రామిసింగ్గా టాలీవుడ్ టర్న్ అవుద్ది అంటున్నాం కదా. తర్వాత హీరోల రెమ్యునరేషన్లు హీరోల పార్ట్నర్షిప్కి వస్తారా ఏం చేస్తారా అనేది టర్న్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఎప్పుడు టైం పడుతుంది? తమిళనాడులో లాగా బాలీవుడ్లోగా నిర్మాతలు తగ్గిపోతూ ఉంటే అప్పుడు. బాలీవుడ్లో ఒక టాప్ హీరో ఇప్పుడు పార్ట్నర్షిప్లో సినిమా చేస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా బాలీవుడ్లో ఆ రేంజ్ హీరో పార్ట్నర్షిప్లో సినిమా చేస్తాడని? బాలీవుడ్లో ఇప్పుడు వచ్చింది. టాలీవుడ్ ఫాలో అవ్వడానికి 1 ఏడాది పడుతుంది, 2 ఏళ్ళు పడుతుంది, వస్తారు అప్పుడు కూడా. ఇప్పుడు ఇక్కడ కూడా నిర్మాతలు తగ్గిపోతుంటాయి. ఇప్పటికే మన నిర్మాతలు ఎంతమంది ఉన్నారు పేర్లు చెప్పమంటే మీరు టక్కడక్కడక 10 బ్యానర్లు 11 బ్యానర్ చెప్పడానికి లేదు. సో అది అలా తగ్గుతూ ఉంటే డిస్ట్రిబ్యూటర్లు 6 ఏళ్ళు తగ్గారు. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకి 2 డిస్ట్రిబ్యూటర్లు మిగిలేరు. ఇంకా అలా 1 ఏడాది 2 ఏళ్ళు ఏంటంటే మెల్లిగా వ్యాపారులు 100 మంది ఒప్పుకుంటే ఒక్కొక్కరు మిగులుతారు. అప్పుడు డైరెక్ట్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అమ్మకుండా. అలాగే నిర్మాతలు తగ్గి అనుకోండి పార్ట్నర్షిప్ వస్తాయి. ఆ టైం వచ్చేదాకా దీపం ఉన్న వాళ్ళు ఇల్లు చక్క పెట్టుకున్నట్టు వస్తున్నప్పుడు రానివ్వండి. ఇప్పుడు మీరు నేను ఇద్దరు వెళ్ళాము, మీరేమో పార్ట్నర్షిప్లో సినిమా చేయమన్నారు, నేనేమో రెమ్యునేషన్ అన్నారు. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు ఆటోమేటిక్గా. సో ఇద్దరు కూడా పార్ట్నర్షిప్ అయితే చేస్తాను, అప్పుడు ఏం చేస్తారు? సో ఆ టైం రావడానికి టైం పడుతుంది. ఇందాక మీరు అన్నారుగా ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు చాలా రకాలుగా ఎంటర్టైన్ అవుతున్నారు కదా, అందుకే సినిమాలకు రాలేకపోతున్నారు. అయితే టికెట్ రేట్స్ కూడా కొంచెం ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కదా. ఒకటే కాదండి, టికెట్ రేట్స్ ఒకటే కాదు. మీరు గమనిస్తే నెంబర్ ఆఫ్ వేస్ పెరిగాయండి. కాలక్షేపానికి రకరకాల మార్గాలు పెరిగాయి. అవును, అదే అంటున్నాను. ఇప్పుడు ఒక 1500 పెట్టి ఒక ఫ్యామిలీ 4 టికెట్లు కొని ఒక సినిమా చూడడం కన్నా ఇప్పుడు 1500 అనేది ఇంకా దానికి 1500 ఇక్కడ పెట్టే బదులు వేరే దగ్గర పెడితే ఇంకా వేరే రకంగా వాళ్ళకి ఫుడ్ వస్తుంది అని ఆలోచిస్తున్నారు కదా. అది కూడా ఒక రీజనే కదా. ఫుడ్, షాపింగ్, ఫ్రీ ఎంటర్టైన్మెంటు, ఇవన్నీ ఇప్పుడు ఇంతకుముందు తెలిసేది కాదండి. ఇంతకుముందు ఇన్స్టా లేనప్పుడు, సోషల్ మీడియా లేనప్పుడు ఊర్లోకి ఎక్కడో ఎగ్జిబిషన్ వచ్చింది, తెలిసేది కాదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 1995లో ధర్మస్థల అని వెళ్ళాను కర్ణాటకలో. పేరు వినే ఉంటారు, న్యూస్ కూడా అయింది కదా. ధర్మస్థల వెళ్ళినప్పుడు ఖాళీ, అక్కడ కర్ణాటక వాళ్ళు ఎవరో వచ్చేవారు, నాకు ఎవరో పరిచయం ఉన్నారు కూడా వెళ్ళాను. వెళ్ళి చూసి వచ్చాను. ఇప్పుడు ధర్మస్థల వెళ్ళండి మీరు 5 to 6 hours దర్శనానికి పడుతుంది. ఆవేళ ధర్మస్థలంలో నేను వెళ్ళినప్పుడు వెతికినా నాకు తెలుగు వాళ్ళు ఒకళ్ళు కనపడలే. ఇప్పుడు ధర్మస్థలంలో 90% తెలుగు వాళ్ళు. ఎందుకు ఇదంతా? బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఇదంతా తెలిసింది. మన కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్తే మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు అక్కడ. ఎందుకంటే మన ప్రవచనం చాగంటి కోటేశ్వరరావు గారు ఇంకోళ్ళు దాని గురించి, క్షేత్రం గురించి, గొప్ప గురించి చెప్తారు. ఇప్పుడు వాడపల్లి అనే ఊరు ఒకప్పుడు నేను 96 వెళ్తే పెద్ద ఒక చిన్న పల్లెటూరు. ఇవాళ మీరు శనివారం దర్శనానికి వెళ్ళండి 6 hours పడుతుంది. సోషల్ మీడియా. సో ఇది పెరిగింది. సో ఇవి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు మీ బకెట్ లిస్ట్ పెరిగిపోతుంది. సినిమా అనేది ఒక పార్ట్ అయిపోయింది అందులో. ఈ ఆదివారం ఏం చేద్దాము, ఈ ఆదివారం అక్కడెక్కడో అవుట్స్కట్స్లో ఏదో కొత్త రిసార్ట్ పెట్టారట, లేదా ఈ అవుట్స్కట్స్లో కొత్త ఎగ్జిబిషన్ అవుతుంది, అవుట్స్కట్స్లో ఏదో ఇంకోటి పెట్టారు, వీటిలో పాటు సినిమా. సో ప్రయారిటీలు పెరిగిపోతున్నాయి. ఆ ఎంటర్టైన్మెంట్లో ఇంకోటి ఏం వచ్చిందంటే ఒక సినిమాని అంటే షార్ట్స్ లాగా చూపిస్తూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారో లేదో, ఇన్స్టాలో షార్ట్స్ మూవీస్ లాగా వస్తూ ఉన్నాయి. ఫేస్బుక్లో మీ సినిమా మొత్తం లోడ్ చేస్తున్నారు. కాదు, ఓన్లీ షార్ట్స్ కోసమే అని మనకి ఇప్పుడు హాలీవుడ్ కొన్ని తెలుగు, హిందీ అన్ని తీస్తూ ఉన్నారు. సో వీటిపైన మీ 2 minutes చొప్పున మీరు దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఫేస్బుక్లో మీరు చూస్తే 2 minutes చొప్పున ఒక సినిమా ఎన్ని గంటలు ఉంటుంది? 120 నిమిషాలు ఉంటుంది. సపోజ్ 60 ముక్కలు చేసి లోడ్ చేస్తున్నారు. ఒక ముక్క మీరు లైక్ కొట్టారంటే చాలు, మిగతా 60 ముక్కలు మీ దగ్గరికి వస్తాయి. మీరు అలా చూసుకుంటూ 60 ముక్కలు వెళ్ళిపోవడమే. వెట్టికలు ఓటీటీ చూసుకోవడం ఫ్రీగా. పుష్ప ఉంది, గుంటూరు గారు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఫేస్బుక్లోకి వెళ్తే. అవును,
ఓన్లీ ఆ సినిమాలే కాదు, ఓన్లీ షార్ట్స్ లాగా హోల్డ్ ప్రేక్షకుల్ని హోల్డ్ చేయడానికి ఒక సోషల్ మీడియా ఆల్రెడీ వెర్టికల్ ఓటీటీలు కూడా వచ్చాయి కదా. ఇప్పుడు చాయ్ బిస్కెట్ వాళ్ళ వెర్టికల్ ఓటీటీ వచ్చింది, దానికోసం వాళ్ళు ప్రత్యేకంగా తీస్తున్నారు. చెప్తున్నా కదా మిమ్మల్ని బాగా మీకు అసలు మీకు అనకూడదు కానీ మీకు ఎవరో మనిషి ఉండి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం అక్కడ తీసుకొచ్చి మీ దగ్గర పెడుతుంటే మీరు ఈ కుర్చీలోంచి లేవకుండా ఇంకో వైపు దృష్టి పెట్టకుండా ఒక జీవితాంతం చూడడానికి సరిపడా కంటెంట్ ఉంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డ్రీమే ఉందండి, రోజుకి ఎన్ని వేల వీడియోలు మీరు అప్లోడ్ చేస్తారు? చాలా ఇష్టం. రోజుకు 2000 వీడియోలు మీరు అప్లోడ్ చేస్తారుగా, మరి ఈ 1000 వీడియోల కంటెంట్ అంత ఫ్రీయే కదా. అవును, ఎంత ఫ్రీ కంటెంట్ వచ్చి పడుతూ ఉంటే యూట్యూబ్లో పడుతూ ఉంటే సినిమా మిమ్మల్ని మీ బకెట్ లిస్ట్లో సినిమా ప్రయారిటీలో టాప్లోకి రావాలి, వీటిని అన్నింటినీ దాటు సినిమా రావాలంటే సినిమా ఆ విజువల్ ఎక్స్పీరియన్స్, ఆ వండరు, క్వాలిటీ, చూడాలనే కోరిక, దాన్ని ఇవన్నీ కలిపి రావాలి. సో అదంతా ఇప్పుడు సెటరేట్ అవుతుంది, ఏడాది టైం పడుతుంది. అప్పటికి ఎంతమంది ఎగ్జిబిటర్లు మిగులుతారా, ఎంతమంది ప్రొడ్యూసర్లు మిగులుతారా, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు మిగులుతారా అన్నది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు థియేటర్కి రావడం తగ్గింది కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి అవకాశాలు మాత్రం ఇంకా చాలా పెరుగుతున్నాయి అని అనుకోవచ్చు. అది మాత్రం చాలా గొప్ప విషయం అండి. ఇప్పుడు ఒకప్పుడు మీకు ఏదో ఒక ఛానల్ ఉంటే తప్పించి ఉండేది కాదు. ఒకప్పుడు ఇండస్ట్రీ చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళు, కృష్ణ ఇటుపక్క వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత ఈ హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి తెలంగాణ వచ్చారు. ఇవాళ చూస్తే త్రూఅవుట్ ఉత్తరాంధ్ర నుంచి ప్రతి ఏరియా నుంచి ఎవరికి కొద్దిగా టాలెంట్ ఉంటే వాళ్ళు వెతికి తెచ్చుకొస్తున్నారు కదా. ఇన్స్టాలో వాడు 4 రీల్స్ చేస్తే మన మా ఇంటి బంగారంలో ఆ అమ్మాయి సూర్యకాంతంలో ఇన్స్టాలో యాక్ట్ చేస్తే తీసుకొచ్చి క్యారెక్టర్ ఇచ్చారు, పిలిచిస్తున్నారు అవకాశాలు. గట్టిగా 4 మంచి షార్ట్ ఫిల్మ్లు చేసినా లేకపోతే ఇది చేసినా చూసి పిలిచినారు. ఇంక ఇప్పుడు వెతుక్కుంటున్నారు, కావాలని వేటతాను. వాళ్ళు ఎలా లేచి సోషల్ మీడియా అంతా జల్లెడు పెట్టి ఇది ఎక్కడున్నాడు కనుక వాడి నెంబర్ సంపాదించాడు, తీసుకురాండి, ఆడి చేత రాయించుకుందాం. ఎందుకంటే వ్యాపారం కదా, దీని పనికొస్తాడు వాడు, ఇది ఈ సీన్ ఆడి చేత రాయిద్దాం, లేకపోతే ఈ సీన్లో ఆడి చేత యాక్ట్ చేయిద్దాం. సో ఇలాగా ఛాన్సెస్, క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు టైం అద్భుతమైన టైం అండి. క్రియేటివిటీ ఉన్న వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం అద్భుతం టైం దొరికింది. ఓకే, ఫైనల్ నెక్స్ట్ వచ్చే 6 monthsలో ఫిల్మ్ ఇండస్ట్రీ పరిస్థితి గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా బాగుంటుందండి, ఖచ్చితంగా బాగుంటుంది, అందులో డౌట్ లేదు. అన్ని పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలు కాబట్టి వరుసపెట్టి ఉన్నాయి, అసలు గ్యాప్ లేకుండా ఉంది సినిమాలు, గ్యాప్ లేకుండా ఉన్నాయి అనకూడదు. కానీ ఇప్పుడు ఇంతవరకు డేట్ లేని సినిమాలు డేట్ వేయాలన్నా కూడా ఎక్కడ గ్యాప్ కనపడకుండా అంత ఉన్నాయి. అప్ టు ఫిబ్రవరి దాకా వెళ్ళిపోయి డేట్లు. అందుకని ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఏంటంటే కంటెంట్ బాగుండాలి, మళ్ళీ సబ్జెక్ట్ కంటెంట్ ఏంటంటే ఇవన్నీ కూడా థియేటర్లకు వస్తాయి, డబ్బులు జనాల దగ్గర ఎంత లాగుతాయి, లాసా ప్రాఫిటా ఇవన్నీ పక్కన పెడితే ముందు వచ్చి ఓపెన్ తీసుకుంటాయి, కానీ తర్వాత నిలబడాల్సింది మాత్రం కంటెంట్. ఆ కంటెంట్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చెప్పలేము, అది థియేటర్లో పడితే చెప్పగలం. ఎందుకంటే మనం గొప్ప సినిమా అనుకుంటాం, థియేటర్లో వేస్తే డిసప్పాయింట్ చేస్తుంటుంది, చెప్పలేము. కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళు తీసే ఫస్ట్ మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది, సెకండ్ దానికి వచ్చేసరికి అస్సలు ఏంటి అన్నట్లుగా ఉంటుంది. అంటే కొత్త డైరెక్టర్ గురించి మీరు ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డైరెక్షన్ కోసం ట్రై చేస్తుంటారు, కృష్ణానగర్లోనే ఎక్కడో రూమ్ తీసుకుని ఉంటారు, మీ కథ నోటి పెట్టుకుంటారు, మీ దగ్గర ఒక మంచి కథ రాసి పెట్టుకుంటారు, దాన్ని పట్టుకుని ప్రతి ప్రొడ్యూసర్ దగ్గర తిరుగుతుంటారు, నా దగ్గర కథ ఉందండి. రోజు రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఫైన్ ట్యూన్ చేస్తుంటారు, ఈ సీన్ మళ్ళీ రాద్దాం, ఇంకో వెర్షన్ రాద్దాం అని. ఇలా ఫైన్ ట్యూన్ చేంజ్ చేస్తే ఒక గొప్ప కథ అయితే మీ తయారవుతుంది ఫస్ట్ సినిమాకి. మొత్తానికి ఎక్కడో ఛాన్స్ వస్తుంది, ఇంతలా ఫైన్ ట్యూన్ చేసిన కథని ఫస్ట్ ఎక్కిస్తారు, అది క్లిక్ అయిపోతుంది. వెంటనే మీ వెనకాల 4 మంది ప్రొడ్యూసర్లు పడతారు, లేదా కనీసం 4 అడ్వాన్స్లు వస్తాయి. ఎవరో ప్రొడ్యూసర్ అంటాడు, నాకు హీరో రెడీగా ఉన్నాడు, నువ్వు అర్జెంటుగా కథ ఇచ్చేసేసి. అంటే మీ దగ్గర ఒక 5-6 పాయింట్స్ ఉంటాయి, సరే ఈ పాయింట్ నా దగ్గర ఉందంటే, సరే అయితే హీరో ఓకే బాగానే ఉంది, స్టార్ట్, హీరో డేట్లు రెడీగా ఉన్నాయి ఎక్కించంటారు. ఇంకా మీరు ఈ ఫైన్ ట్యూన్ చేసి 10 వెర్షన్లు చేసే టైం మీకు ఉండదు. సాధారణంగా సెకండ్ సినిమాలు ఎక్కువ దెబ్బతినడానికి మెయిన్ రీజన్ అదే. మొదటి దాని మీద చేసిన రోజుల వర్క్ సెకండ్ సినిమా మీద అంత వర్క్ ఛాన్స్ దొరకడం తక్కువ. అందుచేత అక్కడ సెకండ్ సినిమా దగ్గర మనం ఏం చేయలేం, డైరెక్టర్. తర్వాత ఏ సినిమాని కూడా తెర వెనకాల బొచ్చుడు ఉంటాయండి, జనాలకి కళ్ళ ముందు కనిపించి ఉంటాయి, ఎవరు కిలికేరో తెలీదు, ఎవరు దాన్ని హీరో చేసుకున్నాడా, డైరెక్టర్ చేసుకున్నాడా, ప్రొడ్యూసర్ చేసుకున్నాడా, ఎడిటర్ చేసుకున్నాడా, ఎడిటింగ్ రూమ్లో మార్చారా, ఇవన్నీ చాలా ఉంటాయి. బయటికి ఏంటంటే హిట్ అయితే
హీరోకి డైరెక్టర్ పేరు వస్తుంది, ఫ్లాప్ అయితే డైరెక్టర్ బలి అయిపోతాడు. హీరోయిన్ బలి చేస్తారు, ఐరన్ లెగ్ అంటారు. అది కూడా వాళ్ళది ఏముంటుంది, వాళ్ళకి ఏముంటుంది పాపం. ఒక 10 సినిమాలు వరుస పెట్టి చేసుకెళ్ళిపోతారండి ఒక హీరోయిన్. 10 సినిమాల తర్వాత నెక్స్ట్ ఇంకో హీరోయిన్ వస్తుంటారు, అప్కమింగ్ హీరోయిన్ ఇంకోళ్ళు వస్తుంటారండి. వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్పాను, కెరీర్ లైఫ్ స్పాన్ తక్కువ. ఆ కెరీర్లో ఉంటే దీపంలో చక్క పెట్టుకోవాలి. నాకు ఈ క్యారెక్టర్ నేను చేయను, ఇందులో ఏమున్నాయి 2 పాటలు ఉన్నాయో డ్యాన్స్ ఉంది తప్ప నేను చేయను అనడానికి లేదు. ఎందుకంటే వచ్చిన ఛాన్స్లు టక్క తీసుకుని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక 10 సినిమాలు చేసి ఒక 10 కోట్లు వెనకేసుకోవాలి. అది దాంట్లో వాళ్ళని తప్పట్లేము మనం. వాళ్ళకి ఎందుకంటే మనం రాసే తక్కువ, చాలా రేర్గా వస్తాయి ఆపర్చునిటీస్. అదైతే మనకు ఒక్కొక్క జనరేషన్ సావిత్రి దగ్గర నుంచి సమంత దాకా ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్కలే ఉన్నారుగా. ఒక జయసుధ, జయప్రద, శ్రీదేవి, విజయశాంతి, కీర్తి సురేష్, ఇలా ఒక్కొక్కరికి చెప్పుకుంటాం. అయితే ఎందుకంటే ఒక జనరేషన్ ఒక్కొక్కరికి వాళ్ళకి ఉంటుంది. మన అనుష్క ఇలాగా. సో అంచేత అది ఆ టైప్ ఆఫ్ కథలు రావడం తక్కువ. అది వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్కరు నుంచి ఉంటారు. మిగతా వాళ్ళంతా వచ్చామా, 4 డబ్బులు సంపాదించుకున్నామా, వెళ్ళామా. అంచేత వాళ్ళని తప్పడానికి వెళ్ళలేదు. ఓకే. ఈ కరోనా తర్వాత అంటే డైరెక్టర్స్ డైరెక్షన్లో మీరు ఎట్లాంటి చేంజెస్ చూసారు అండ్ ఎలాంటి చేంజెస్ రావాల్సిన అవసరం ఉందంటారు? కదండి, ఇక్కడ 2 రకాలు వస్తున్నాయి కదండి. ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే ఉన్నారు, మన వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. పక్క భాష సినిమాలు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు. అయితే అవన్నీ మన వాళ్ళు యాక్సెప్ట్ చేసేవి కాదు. కొన్ని ఓటీటీ వరకే. ఇప్పుడు మనం కూడా ఎక్కడ చూసి బాగుంది అంటున్నాము, మలయాళం సినిమాలు చూసి ఎక్కడ చూసి అంటున్నాం. మనం థియేటర్కి వెళ్ళి చూసి మలయాళం సినిమాలు బాగుంది అంటున్నామా? లేదు కదా. ఓటీటీలో చూసి బాగుంది, ఓటీటీ వరకే చూసుకోగలుగుతున్నాం. సో ఆ ఎక్స్పెరిమెంట్లు ఖర్చుకి మ్యాచ్ అవ్వదు. సో అంతవరకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నారు. రిటర్న్ పార్ట్నర్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. డైరెక్టర్లు కష్టపడుతున్నారు, ఏదో చేస్తున్నారు కొంతవరకు. ఓకే. రాను మారుతుంది సినేరియా, కొంచెం మారుతుంది మళ్ళీ రెగ్యులర్గా. రైట్. Thank you so much for your analysis. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.